వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. మనకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నోటీస్ అయితే వచ్చింది సర్క్యులర్. ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిందే. మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్, ఓకేనా. ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ వార్డెన్ హాస్టల్స్ అండ్ మెస్సెస్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. ఇది ఓన్లీ ఉస్మానియా మెయిన్ క్యాంపస్కి అండ్ ఉస్మానియా సబ్ క్యాంపస్కి, నిజాం కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళకి మాత్రమే, అదర్ యూనివర్సిటీస్కి కాదు. ఓకే, ఇది ఎప్పుడు వచ్చింది అంటే మనకి ఈరోజే వచ్చింది, అక్టోబర్ 14th రోజు. ఈ సర్క్యులర్లో ఏముంది, హాస్టల్ అడ్మిషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకేనా. ద న్యూలీ అడ్మిటెడ్ పీజీ స్టూడెంట్స్, ఎవరైతే కొత్తగా పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయ్యారో, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళే హాస్టల్ అప్లై చేసుకోవచ్చు. జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయిన్ అవ్వండి. అండ్ సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు జాయిన్ అవుతారు కదా, జాయిన్ అయినాకనే మీకు హాస్టల్ అడ్మిషన్ అనేది చేసుకోవస్తుంది. ఓకే, మెసేజ్ వచ్చినా కూడా హాస్టల్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు జాయినింగ్ రిపోర్ట్ అడుగుతుంది సబ్మిట్ చేయమని. సో ఫస్ట్ ఫేజ్ వాళ్ళు జాయిన్ అవ్వండి, అండ్ సెకండ్ ఫేజ్ వచ్చిన తర్వాత సెకండ్ ఫేజ్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. దాని తర్వాత చేసుకోవచ్చు హాస్టల్ అప్లికేషన్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చిండు అనేది చూద్దాము. 2025-26 బ్యాచ్ డిజైరియస్ టు అవేర్ హాస్టల్ అండ్ మెస్ ఫెసిలిటీస్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ ఇన్ఫార్మ్డ్ దే హ్యావ్ టు అప్లై ఆన్లైన్లో అప్లై చేయాలి ఫర్ ద హాస్టల్ అడ్మిషన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ October 14 నుంచి October 25 వరకు అని ఇచ్చిండు. సో ఈ డేట్ అనేది ఏం ఎక్స్టెండ్ అవుతుందండి, ఇప్పుడే ఏం క్లోజ్ కాదు, టెన్షన్ పెట్టుకోకూడదు. మీరు సెకండ్ ఫేజ్లో సీటు October 21కి అలాట్మెంట్ అవుతుంది కదా. సో 21కి అలాట్మెంట్ అయిన తర్వాత మనకి 22 నుంచి 23, మీకు 21 అలాట్మెంట్ అయినాక 22, 23, 24 జాయిన్ అవుతారు కదా. మీకు సెపరేట్గా మళ్ళీ హాస్టల్ మెసేజ్లు వస్తాయి, మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చారో ఇప్పుడు నార్మల్గా ఇప్పుడైతే అప్లై చేసుకోండి. మీకు ఒక 10 days టైం ఇచ్చారు. ఈ 10 daysలో అప్లై చేసుకోకుండా మొత్తం పోతుంది అంటే ఏం కాదు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయిపోయేదాకా డేట్ ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది, అప్లైలు జరుగుతూనే ఉంటాయి. సో టెన్షన్ పడకండి. ఆల్రెడీ జాయినింగ్ అయిన వాళ్ళు, జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే వచ్చారో వాళ్ళు, సెకండ్ ఫేజ్ వాళ్ళకి కూడా మెసేజ్లు వస్తాయి, ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి కూడా మెసేజ్లు వస్తాయి. ఇంకా చాలామందికి రాలేదు, వస్తాయి, వెయిట్ చేయండి. ఈరోజు రేపు 2 daysలో అందరికి వస్తాయి. యూఎంఎస్ మెసేజ్ అని ఉంటుంది, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి యూఎంఎస్ మెసేజ్ వస్తుంది. అందులోనే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది, లింక్ ఉంటుంది. ఆ లింక్ త్రూ మనం హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి, ఓకేనా. సో ఫస్ట్ చూద్దాం. దే షుడ్ లాగిన్ ఆన్ ద లింక్ సెంట్ ఆన్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. సిపి గేట్లో ఏ మొబైల్ నెంబర్ అయితే పెట్టిరో ఆ మొబైల్ నెంబర్కి లింక్ వస్తుంది, ఓకేనా. ఆ లింక్లోనే మనకి ఐడి, పాస్వర్డ్ లింక్ ఉంటుందని చెప్పినా కదా, అలా అప్లై చేసుకోవాలి. టు అప్లై ఫర్ హాస్టల్ అడ్మిషన్ ums.usmania.in, ఓకేనా. యూఎంఎస్, యూనివర్సిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, వాళ్ళే మీకు హాస్టల్ అప్లికేషన్, హాస్టల్ అడ్మిషన్ మొత్తం చూసుకుంటారు అండ్ వాళ్ళే మెసేజ్లు పెడతారు. లాగిన్ క్రెడెన్షియల్ విల్ బీ సెంట్ ఆన్ దేర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ప్రొవైడెడ్ ఇన్ సిపిగేట్. సిపిగేట్లో మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే పెట్టారో దానికి లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే లాగిన్ డీటెయిల్స్ వస్తాయి, యూజర్ నేమ్, పాస్వర్డ్. దే హ్యావ్ టు సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ ద కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద రిలవెంట్ ఎన్క్లోజర్స్ ఇన్ ద చీఫ్ వార్డెన్ ఆఫీస్, ఉస్మానియా యూనివర్సిటీ మెస్ కార్డ్. ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ మెస్ కార్డ్. ఓయూ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చిన వాళ్ళేమో ఉస్మానియా యూనివర్సిటీలో చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయాలి. ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే ఈ యూఎంఎస్ మెసేజ్ వచ్చిన తర్వాత, అప్లై చేసుకున్న తర్వాత పేమెంట్ కూడా చేయాలి. అందులోనే పేమెంట్ అనేది మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్రూవ్ చేస్తారు వాళ్ళు, మీరు అప్లికేషన్ అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసినాక ఆడ పే ఆప్షన్ చూపిస్తుంది. పేమెంట్ ఆప్షన్ చూపించిన తర్వాత పేమెంట్ చేయాలి. 8,000, 9,000, 10,000. సో మీరు మీ కేటగిరీ బేస్ చేసుకొని అట్లా ఉంటుంది. అది కట్టిన తర్వాత అప్పుడు ప్రింట్అవుట్ తీసుకొచ్చి మెయిన్ క్యాంపస్ వాళ్ళు చీఫ్ వార్డెన్ ఆఫీసు, సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్లోనే సబ్మిట్ చేయాలి. నిజాం కాలేజ్ వాళ్ళు నిజాం కాలేజ్లో, సికింద్రాబాద్ పీజీ కాలేజ్లో, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వాళ్ళు సైఫాబాద్ సైన్స్ కాలేజ్, అక్కడ హాస్టల్ సెక్షన్ ఉంటుంది, అక్కడ సబ్మిట్ చేయాలి. ఓకే, సో ఇది మనకి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఇక్కడ చూడండి, దే కెన్ కాల్ వాట్సాప్ ఆన్ 63040 అని ఇచ్చారు. ఈ నెంబర్కి ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇది చీఫ్ వార్డెన్ ఆఫీస్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చింది. నోటీస్ బోర్డ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ క్యాంపస్ కాలేజెస్ అని ఉంది. ఇది నోటీస్, ఓకేనా. సర్క్యులర్ రిలీజ్ అయింది, సింపుల్ అండి. యూఎంఎస్ మెసేజ్ అనేది వస్తుంది, ఓకే. మెయిన్ క్యాంపస్ వాళ్ళకి, సబ్ క్యాంపస్ వాళ్ళకి, ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి వస్తుంది. ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే చేసుకోర్రి, జాయిన్ కాని వాళ్ళు ఉంటే సెకండ్ ఫేజ్లో జాయిన్ అవుతారు కదా, సెకండ్ ఫేజ్లో జాయిన్ అయిపోయి చేసుకోర్రి జాయినింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. అండ్ సెకండ్ ఫేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా, సెకండ్ ఫేజ్లో కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళకి మీకు యూఎంఎస్ మెసేజ్లు తర్వాత వస్తాయి, మీరు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి కూడా యూఎంఎస్ మెసేజ్లు వస్తాయి, ఇంకా రాలే అందరికీ. దానికి సంబంధించి వచ్చిన తర్వాత చేసుకోండి, ఓకే. ఇది చీఫ్ వార్డెన్ ఆఫీస్కి సంబంధించింది. ఇంకా వేరే యూనివర్సిటీస్కి సంబంధించింది మనకి ఏమన్నా నోటీస్ వస్తే, సర్క్యులర్ వస్తే నేను వీడియోలు చేస్తాను. ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది, ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళకి సంబంధించింది మాత్రమే. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ హాస్టల్ అప్లికేషన్ జరుగుతున్నాయి, ఇక స్టార్ట్ అవుతుంది. డేట్ ఈరోజే పెట్టారు కాబట్టి మెసేజ్లు వస్తాయి, మంచిగా చేసుకోర్రి. మ్యాక్సిమం నవంబర్ వరకు అందరూ హాస్టల్కి వస్తారు, ఓకే.
డన్ బాయ్.